గల్లీ కార్పొరేటర్ కూడా ఇద్దరు ముగ్గురు బౌన్సర్లు చుట్టూ ఫాలోవర్స్ టైట్ సెక్యూరిటీ మెయింటైన్ చేస్తుంటారు. ఇక ముఖ్యమంత్రి రేంజ్ వారికి సెక్యూరిటీ ఎంతుంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సామాన్య ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి సీఎం దగ్గరకు వెళ్లడానికి ఎన్నో సెక్యూరిటీ చెకింగ్స్ దాటుకుని రావాల్సి ఉంటుంది. కానీ మూడంచెల సెక్యూరిటీని కూడా దాటుకొని ఏకంగా ఢిల్లీ సీఎంని చాచిపెట్టి చెంప చెల్లుమనిపించడమే కాదు, జుట్టుని సైతం లాగేశాడు ఓ వ్యక్తి. అసలు ఢిల్లీలో ఏం జరుగుతుంది? సీఎంకే రక్షణ కల్పించలేకపోతున్నారా? సీఎం పరిస్థితి ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? వాచ్ ద స్టోరీ. ఢిల్లీలోని సీఎం నివాసంలో జన్సున్వాయ్ కార్యక్రమం నిర్వహిస్తారు. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజా దర్బార్ అని తెలంగాణలో ఏపీలో స్పందన కార్యక్రమం ఎలా నిర్వహిస్తారో అలా అన్నమాట. ఇక ఈ కార్యక్రమాన్ని ఉదయాన్నే నిర్వహిస్తుంటారు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా. ప్రజలను సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో జన్సున్వాయ్ కార్యక్రమాన్ని చేపట్టారు సీఎం రేఖా గుప్తా. ప్రతి బుధవారం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక ఎప్పట్లానే ఆగస్టు 20, 2025న జన్సున్వాయ్ కార్యక్రమానికి ఏర్పాటు చేశారు. ఇక పిటిషన్ తీసుకొని వచ్చిన ప్రజలను కలవటం కోసం పిటిషన్లు స్వయంగా తీసుకోవడానికి వచ్చారు సీఎం రేఖా గుప్తా. ఇక వరుసగా అందరి సమస్యలు తెలుసుకుంటూ పిటిషన్లు తీసుకొని వారి సమస్యలకు త్వరలోనే పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. అలా లైన్లో ఉన్న ఓ వ్యక్తి దగ్గరకు వచ్చేసరికి తమ ఫ్యామిలీ మెంబర్స్ జైల్లో ఉన్నారని వారికి బెయిల్ ఇప్పించాలంటూ ఆయన అభ్యర్థించాడు. అసలు కేసేంటో తెలుసుకొని బెయిల్ వచ్చేలా చేస్తామని చెప్పారు. కానీ అంతలోనే ఆ వ్యక్తి సీఎం చెంపపై చెల్లుమని కొట్టాడు. అంతటితో ఆగకుండా జుట్టు లాగి చేతికి గాయం కూడా చేసేశాడు. ఊహించని విధంగా జరిగిన దాడికి అందరూ షాక్ అయ్యారు. ఇక వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టగా ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడికి పాల్పడిన వ్యక్తి గుజరాత్లోని రాజ్కోట్కు చెందిన 41 ఏళ్ల రాజేష్ బాయ్ కిమ్జీబాయ్ సాకారియాగా పోలీసులు గుర్తించారు. అతను ముఖ్యమంత్రిని కలిసినప్పుడు తన జైల్లో ఉన్న బంధువును విడిపించడంలో సహాయం చేయమని అడగడానికి వచ్చాడని పోలీసులు చెప్పారు. అయితే ఈ విషయంపై ముఖ్యమంత్రి నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఆవేశానికి లోనై దాడికి దిగినట్లు తాము భావిస్తున్నట్లు వివరించారు. కానీ మరోవైపు అతడి కుటుంబ సభ్యులు ఈ విషయం గురించి ఆరా తీయగా మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. రాజేష్కు కుక్కలంటే చాలా ఇష్టమని, ఇటీవలే సుప్రీం తీర్పుతో అతడు తీవ్ర నిరాశకు లోనయ్యాడని అతడి తల్లి భాను వివరించింది. ఇక్కడే రాజేష్ గురించి మరో విషయం కూడా తెరపైకి వస్తుంది. రాజేష్ మానసిక స్థితి సరిగ్గా లేదని, అందుకే దాడికి తెగబడి ఉంటాడన్న వాదనలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇక ఈ దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లు కూడా పోలీసుల చేతికి చిక్కాయి. వాటిలో నిందితుడు పలు గంటల పాటు ముఖ్యమంత్రి నివాసం చుట్టూ తిరుగుతూ పరిసరాలను గమనిస్తూ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. కొన్నిసార్లు రిక్షా కార్మికులకు డబ్బిస్తూ, మరికొన్నిసార్లు నీరు తాగుతూ అతను అక్కడే ఉన్నట్లు ఫుటేజ్లో నమోదైంది. ఈ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే రేఖా గుప్తా చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ముఖ్యమంత్రి భద్రతను పోలీసులు నిత్యం 3 షిఫ్ట్లలో పర్యవేక్షిస్తూనే ఉంటారు. ఇక 3 అంచెల భద్రత సీఎం చుట్టూ ఉంటుంది. రేఖా గుప్తా ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇంటెలిజెంట్ రిపోర్ట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఆమెకు భద్రతను మరింత పెంచింది. ఆమె భద్రతను కేంద్ర బలగాలు కూడా పర్యవేక్షిస్తున్నాయి. ఢిల్లీ అత్యంత సున్నితమైన ప్రాంతం కావడం, చాలా రోజుల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రావడం వంటి పరిణామాల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదికనిచ్చాయి. ఆ నివేదిక ప్రకారం కేంద్ర హోంశాఖ గుప్తాను భద్రతను పెంచింది. చివరికి ఆమె అధికారిక నివాసంలో జన్సున్వాయ్ కార్యక్రమం జరుగుతున్నప్పుడు కూడా భద్రత అదే స్థాయిలో ఉందని తెలుస్తుంది. అంతటి భద్రత ఉన్నప్పటికీ కూడా ఆమెపై ఎలా దాడి జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సీఎం రేఖా గుప్తాపై జరిగిన దాడిపై ఢిల్లీ మాజీ సీఎం అతిశీ తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేందర్ యాదవ్ ఈ దాడిని ఖండించారు. శాంతి భద్రతల పరిస్థితిపై ఆయన పలు ప్రశ్నలు స్పందించారు. ముఖ్యమంత్రికి భద్రత లేకుంటే రాజధానిలో సామాన్యుడు ఎలా సురక్షితంగా ఉండగలడని ప్రశ్నించారు. ఈ సంఘటన మహిళల భద్రతపై అనుమానం వస్తుందన్నారు. అయితే ఢిల్లీ సీఎంపై అటు తిరిగి ఇటు తిరిగి పొలిటికల్ వార్గా మారుతోంది. మరి ఈ దాడి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.